120కి వెళ్తున్నాను. ఎలక్ట్రికల్ వెళ్ళి 120కి డీపీలోకి వెళ్ళిపోయి నా కొమ్ము చూడు హెడ్ స్ట్రైట్ ఉందా, ఇక ఇలా ఉందా అంతే. షేక్ క్రాస్ దాంట్లో చిన్న చిన్న పార్టీషన్స్ చేసుకుంటూ నేను కట్ చేసుకుంటూ క్రౌన్ ఏదైనా ఫాలో అయ్యి వస్తుంది. క్రౌన్ అదే క్రౌన్ మనం ఇక్కడ ఫేస్ ఫ్రేమింగ్ చేస్తాం. దీన్ని క్రౌన్ దగ్గర ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ లాస్ట్లో ఈ పార్ట్ తీసుకున్నా అంటే ఎగ్జాక్ట్ దీనికి హెయిర్ రావాలి. ఈ కింద ఎక్కువతో తీసుకుంటే ఎగ్జాక్ట్ దీని లైన్ ఎందుకు మేడం లైన్ అలా అనట్లేదు. మీరు ఏం చేయాలి మేడం, మాకు ఒక 4 డబ్బీలు ఇవ్వాలి. బెటర్ మంచిగా ఒక కట్టిన ఒక వాళ్ళు ఫ్రీ క్లాసెస్ అయితే అయిపోతుంది. ఓకే ఈజీగా తెలుసు. డబ్బీ అనుకున్నాను చిన్న పాప పెద్ద పాప చిన్నది వైర్ మా వైపు వచ్చినట్టు వచ్చింది. అది నవ్వుతున్నాను. అప్పుడు స్టార్ట్ అయ్యాము. ఇంకా ఇది హెయిర్ మొత్తం 120 కానీ క్వశ్చన్ నేను చదువుకునేటప్పుడు నాకు ఒక డౌట్ రాకపోయి ఎందుకంటే నేను ఇందకపోతుంది ఇప్పుడు ఏం ఆలోచిస్తామో ఏంటి ఇప్పుడు మొబైల్ సైడ్ అండ్ అవునా 120 డైలీ కూడా 120. అది గైడ్ లైన్ సైడ్ అండ్ అవునా ఏమడిగినా సైడ్ తీసుకుంటాను. రాజేష్ రావట్లేదు మేడం, వచ్చిందా ఇంకా రాలేదా మీరు బస్ ఏ ఊరు మీరు ఎక్కడ నుండి వస్తారు? 120. ఫస్ట్ ఈ షేప్లో హెయిర్
ఇది స్ట్రైట్ చేయండి ఫస్ట్. వన్ ఎయిట్లో సేమ్ న్యాచురల్ వర్షన్ చేసినావా అది. ఇప్పుడు దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి. నెక్స్ట్ అది సేమ్ ఇదే వీ షేప్ మళ్ళీ ఇక్కడ ఇది ఏం కట్ మేడం? ఫేస్ ఫ్రేమింగ్ అంటారు. ఇక్కడ కట్నే వచ్చేసరికి ట్రాన్సియన్ ఫేస్ అంటే ఫెదర్. ఇప్పుడు ఈ కట్ ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది, గ్యాప్ డిస్టెన్స్ ఉంటే దీన్ని కనెక్షన్ ఇచ్చుకోవాలన్నమాట. అట్లాంటప్పుడు ఫ్రంట్ తీసుకొచ్చేసి ఇది కొంచెం టఫ్ ఉంటుంది దాన్ని డ్రా చేయాలి. ఇందాక ఇందాక నోట్స్ తీసుకొచ్చాం కదా, అది ఇప్పుడు ఇది కైట్ దీనికి కనెక్షన్ ఇచ్చాం. ఫెదర్ కట్కి ఎప్పుడైనా ఇన్కర్లో ఇవ్వాలి. గైడ్ లాస్ట్ హెయిర్ కరెక్షన్. ఇప్పుడు నువ్వు ఇది ఇక్కడ చేసుకుంటూ పోతున్నావు, కట్ చేసుకుంటా చిన్నగా అవుతుంది ఇది ఒకటే ఫ్రంట్ నుంచి వేయాలి, అది సైడ్ నుంచి కట్ చేయాలి. దాంట్లో గైడ్ లైన్ చెప్పు. ఇది కాదు, లాస్ట్ ఏడు ఉంటే అది గైడ్ లైన్. ఓకే లాస్ట్ ఏడు ఉంది, ఈడుంది, ఇది దీనికి గైడ్ లైన్. దీన్ని ఫాలో అయినావు అనుకో హెయిర్ ఇంకా షార్ట్ అవుతుంది. ఎందుకు మేడం ఇది కాదు? దానంతనే చేయను, దానికన్నా కొంచెం పెద్ద కట్ చేయాలా? దానికి సమానం పోవాలి. 90 లాగా అనిపిస్తుంది కొంచెం కదా? 90 అనుకో. నోస్ స్ట్రైట్ ఉందా? నాకు నేర్పించినాము ఇదే కట్ చేస్తారు అందరు. ఇది హెయిర్ కట్ ఫెదర్ అన్నా బటర్ఫ్లై అన్నా అన్నీ ఒకటే, జస్ట్ నేమ్స్. మనం కూడా ఒకటి కనిపెట్టాం నేను. శృతి కట్. వాళ్ళు హెయిర్ ఫ్రంట్కి వేసుకుంటే ఇట్లా వచ్చి పడుతుందా, ఇట్లా వచ్చి సైడ్ సైడ్. సో మీ గైడెన్ లాస్ట్ హెయిర్ తీసుకోవాలి. ముందుకెళ్ళదు. ముందుకెళ్ళాం అనుకో మళ్ళీ లేని గ్యాప్ ఎక్కువ వస్తుంది, లిఫ్టింగ్ ఎక్కువ. డౌన్, ఓన్లీ డౌన్. అన్నీ పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇదైతే హెయిర్ ఎక్కువ కట్ అవుతుందా లేదు కదా, జస్ట్ ఎడ్జెస్ మాత్రమే కట్ అవుతుంది. మన వెనకాల ఫార్వర్డ్ సెక్షన్ వస్తుంది. సేమ్ గైడ్ లైన్. ఇది ఒక 2-3 సార్లు మొత్తం వేసి తీసుకున్నా పర్లేదు, వాల్యూమ్ తక్కువగా పడతారు ఈజీ. కాకపోతే చూసేటప్పుడు మాత్రం ఇది పడిపోయినా పడుతుంది. మనకు కావాల్సిన హెయిర్ ఏది ఈ బ్యాక్. నువ్వు డైరెక్ట్ ఇదే కట్ చేస్తే ఏమవుతుందంటే లెంత్ ఎక్కువ కట్ అయిపోతుంది. కానీ వెనకాల నుంచి రాదు, డైరెక్ట్ చేసి. ఇంకొచ్చేసరికి లెంత్ కట్ అయితే అవ్వలేదు.